ప్రాధాన్య రంగాలే కాదు మిగిలిన అన్ని రంగాల్లో పెట్టుబడులకి తలుపులు తెరిచింది తెలంగాణ ప్రభుత్వం. గ్లోబల్ సమిట్ లో స్పోర్ట్స్ సెషన్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్రీడా రంగ సదుపాయాలు మెరుగుపడితే తెలంగాణ నుంచి ఒలింపిక్స్ మెడల్స్ సాధించేందుకు క్రీడాకారులు తయారవుతారన్న ఆశాభావంతో ఉంది రేవంత్ సర్కార్. గ్లోబల్ సమిట్లో రెండో రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ సెషన్ జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు. సార్, జనరల్గా గ్లోబల్ సమిట్ అనగానే ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి మీదనే, ఐటీ అని ఇలాంటి వాటి మీద ఉంటారు. కానీ 360 డిగ్రీస్ అనే విధంగా స్పోర్ట్స్ గురించి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ఒక సెషన్ కండక్ట్ చేసి లెజెండ్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి స్వతహాగా స్పోర్ట్స్ పర్సన్ అయిన మీరు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇన్వెస్ట్మెంట్లు ఒక్కటే కాదు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్క డిపార్ట్మెంట్కే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల అన్ని హంగులకించి తెలంగాణ బాగుపడాలా, అన్ని హంగులకించి తెలంగాణ ఈరోజు ప్రపంచ స్థాయిలో తన గుర్తింపు తెచ్చుకోవాలా. ఈ స్థాయికి తెలంగాణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నామని ఒక యువతలో ఉత్తేజాన్ని నింపి యువతని కూడా ఆకర్షితులయ్యే విధంగా యువత కూడా ఆలోచనలో పడిపోవాలా. నా తెలంగాణ ఇంత అద్భుతంగా తయారు కాబోతా ఉంది, దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉండాలనేటువంటి ఆలోచన యువకుల్లో వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకుంటున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ ఈ గ్లోబల్ సమిట్ నుండి మీరు తెలంగాణ యూత్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి? ఎలాంటి పిలుపునివ్వాలనుకుంటున్నారు? తెలంగాణ ముఖ చిత్రం మారబోతూ ఉంది, తెలంగాణ ఐడియాలజీ మారబోతూ ఉంది. మీరు కూడా తెలంగాణ ఏదైతే ముఖ చిత్రం ఐడియాలజీతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దానికి అనుగుణంగా దానికంటే ఇంకా బెటర్గా తెలంగాణ మనందరిది, ఏ ఒక్కరిది కాదు, మన తెలంగాణని మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. దానికి అనుగుణంగా మీ ఆలోచన విధానం పెరగాల. ఓవరాల్గా 2047 విజన్ డాక్యుమెంట్లో పొందుపరచబోయే స్పోర్ట్స్ పాలసీని ప్రతి విద్యార్థి, ప్రతి యూత్లో ఉన్న అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళు చదవాల్సిన అవసరం ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో గోల్డ్ మెడల్ సాధించడం ఒలింపిక్లో అనేది పెద్ద విషయం కాదు అని స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.